కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే మహాకుంభమేళ మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. జనవరి 13వ తేదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ప్రారంభం కానుంది. మహాకుంభమేళ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కుంభమేళలో నది స్నానం చేయడం వలన సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. సాధారణ కుంభమేళ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళను నిర్వహిస్తారు. అలా 12 పూర్ణ కుంభమేళలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళ నిర్వహిస్తారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ మాత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద మాత్రమే జరుగుతుంది. మన దేశంలో 4 ప్రాంతాల్లో మాత్రమే కుంభమేళ నిర్వహిస్తూ ఉంటాం. పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో అమృతం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఆ అమృతాన్ని మహావిష్ణువు తీసుకువెళ్లే క్రమంలో 4 బిందువులు భూమి మీద పడతాయి. ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళ నిర్వహిస్తారని చెప్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత వచ్చే మహాకుంభమేళ మాత్రం ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభమేళ నిర్వహణకి గ్రహాల స్థానానికి సంబంధం కలిగి ఉంటుంది. కుంభమేళ జరపడానికి ప్రధాన కారణం బృహస్పతి కదలిక. బృహస్పతి ఒక రాశిలో 12 నెలల పాటు ఉండి 12 సంవత్సరాలు 12 రాశుల పర్యటన పూర్తి చేసి తిరిగి అదే రాశిలోకి చేరుకుంటాడు. అలా బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో ప్రయాగ్రాజ్లో కుంభమేళ నిర్వహిస్తారు. బృహస్పతి కుంభరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సూర్యుడు బృహస్పతులు ఇద్దరు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ వేడుకలు జరుగుతాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు మహాకుంభమేళ జరగబోతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి ఇది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడం వలన మోక్షం వస్తుందని, సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. 2013లో జరిగిన కుంభమేళకు 30 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ సంవత్సరం కూడా 40 కోట్లకు పైగా భక్తులు దేశ విదేశాల నుండి వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే యూపీ గవర్నమెంట్ 7,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందంట. 67,000 కొత్త స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేశారంట. దేశ నలుమూలల నుండి 13,000 ట్రైన్స్ని ఏర్పాటు చేయనున్నారు. 23,000 సీసీ కెమెరాలను, 400 కిలోమీటర్ల దూరం వరకు తాత్కాలిక రోడ్లను నిర్మించారంట. భక్తులకు సుమారు 15 భాషల్లో అనౌన్స్మెంట్స్ ఇచ్చేలా అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లు, 1,850 హెక్టార్లతో పార్కింగ్, 150,000 టెంట్లు, 25,000 కంటే ఎక్కువ వసతి గృహాలను కూడా నిర్మించారు. ఈసారి గవర్నమెంట్ ఏఐ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతలను కూడా ఉపయోగిస్తుంది. భద్రతా సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మహాకుంభమేళకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.